హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అలాగే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఎంబ్రాయిడర్ కట్ వర్క్ డిజైన్ అయితే నేను ఇలా డిజైన్ చేశాను అనమాట. ఈ సైజ్ వచ్చేసి 4 to 5 years పిల్లలకైతే సరిపోతుంది. ఇక్కడ నేను హ్యాండ్స్ కూడా గ్రాండ్గా లుక్ వచ్చేట్టుగా అయితే రెడీ చేశాను. అదేవిధంగా మనకు ఇప్పుడు 2 in 1 లాగా అయితే నేను బ్లౌజ్ ఇది స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ బాటమ్ సైడ్ ఫ్రిల్స్ పెడతాం కదా, వాటికైతే ఇలా లీవ్స్ లాగా రెడీ చేపించేసి సపరేట్ తనిగా చేశాను అనమాట. బ్లౌజ్ బాటమ్ సైడ్ కూడా కట్ వర్క్ వచ్చేలాగా డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా చేసి ఇప్పుడు టాప్ ఉన్న బ్లౌజ్కి ఇక్కడ ఫ్రిల్ రెడీగా చేసేసి ఇలా మనం లెహెంగాకి వేసేటప్పుడు బ్లౌజ్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే బాడీ పౌడర్కి కూడా యూజ్ అవుతుంది. ఇలా ఫ్రిల్స్ ఇష్టమైనప్పుడు మనము పిల్లలు పెరిగే కొద్దీ పెట్టుకోవచ్చు అనేసని ఇలా నేను రెడీ చేశాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేశాను అనేది చూపిస్తాను. ఇంకా అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్, ఇంకా కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇలా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. స్కిప్ చేయకుండా వీడియోస్ చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది మీకు. ఇప్పుడు మనం డిజైన్ వేసేటప్పుడు కొంచెం వెడల్పుగా పొడవుగానే వేసుకోవచ్చు అనమాట నెక్. ఎందుకంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఎంత కావాలో అంత అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను 1 inch ఎక్స్ట్రా అయితే వర్క్ వేసాను అనమాట. ఇప్పుడు స్టిచ్ వేసేటప్పుడు మనకు 4 inches కావాలి. అందువల్ల నేను కొంచెం ఎంత కావాలో మనకు అంత ఇలా నేను వీడియోలో చేశాను కదా, ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. నెక్ దగ్గర వేసుకున్నప్పుడు మనకు నెక్ అయితే కొంచెం దగ్గరకు అయితే అవుతుందన్నమాట. అప్పుడు మనం లైనింగ్లో నెక్ ఎంత అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా ఇలా సెంటర్గా అయితే పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇంకా అలాగే నేను ఈ స్టిచ్చింగ్ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా కటింగ్ వీడియో కావాలి అనే వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను కటింగ్ వీడియో కూడా నెక్స్ట్ మీకోసం చేస్తాను అనమాట. కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా అలాగే ఇప్పుడు మనము నెక్ దగ్గర మధ్యలో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనకు నెక్ దగ్గర స్టిచ్ వేసుకోవడం వల్ల నెక్ అయితే జరగదన్నమాట, ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇలా సెంటర్గా అయితే ఒక మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్కి బాటమ్ దగ్గర నేను కట్ వర్క్ ఇచ్చాను కదా, అక్కడ కూడా స్ట్రైట్గా 1/2 inch మార్జిన్తో అయితే లైన్ మార్క్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు స్ట్రైట్ మార్క్ వేసుకున్న తర్వాత మనకు స్కాలప్ డిజైన్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా పక్కలోనే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి అనమాట. ఇంకా ఇలా స్కాలప్ డిజైన్ దగ్గర స్టిచ్ వేసుకునేటప్పుడు స్లోగానే వేసుకోవాలి. ఎందుకంటే మనకు ఇప్పుడు స్కాలప్ డిజైన్ మనం ఎంత నీట్గా పర్ఫెక్ట్గా షేప్ తిప్పుతామో అంత నీట్గా వస్తుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్, మీకు ఎంబ్రాయిడరీ డిజైన్ నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా రీజనబుల్ ప్రైస్కి అయితే నేను ఎంబ్రాయిడరీ కూడా వేసిస్తాను అనమాట. ఇంకా అలాగే మాది గిడ్డంగి స్ట్రీట్, తిరుపతి చింతకాయల వీధిలో అయితే షాప్ ఉంది. ఇంకా షాప్ విజిట్ చేయండి ఫ్రెండ్స్, తిరుపతిలో ఉన్న వాళ్ళైతే. ఇంకా అలాగే ఇప్పుడు నెక్ రౌండ్ అయితే స్కాలప్ డిజైన్ ఇచ్చాను కదా, ఇంకా బ్లౌజ్కి బాటమ్ సైడ్ కూడా స్కాలప్ డిజైన్ ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను 1/2 inch పెట్టుకొని మార్జిన్ అయితే వేసుకున్నానని చెప్పాను కదా. ఇప్పుడు మనము స్కాలప్ చుట్టూ స్టిచ్ అయితే వేసుకుందాము. అదేవిధంగా ఇంకా నేను ఒక విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏమంటే ఇంకా వీడియోస్ నచ్చితే లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ ఇచ్చారనుకో ఇంకా వీడియో అయితే ఫార్వర్డ్ అవుతుందన్నమాట ముందుకు, ఇంకా కావాల్సిన వాళ్ళకైతే వెళ్తుంది. అందుకే లైక్ అయితే అడుగుతున్నాను ఫ్రెండ్స్. అలాగే మీకు కొత్త వాళ్ళు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు నేను ఇలా వీడియో ఇప్పుడు స్కాలప్ తీసాం కదా, ఇప్పుడు మనం స్కాలప్ తీసిన చుట్టూ అయితే షేప్ నీట్గా కట్ చేసుకోవాలి అనమాట. కట్ చేసుకున్న తర్వాత మనము ఆ షేప్స్ దగ్గర అయితే కన్ఫామ్గా మ్యాచ్ అయితే ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనకు ఇలా బ్లౌజ్ తిప్పిన తర్వాత షేప్స్ అనేది నీట్గా వస్తుంది. ఇంకా అలాగే ఐరన్ చేసుకుంటే కూడా మనకు పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనమాట. అలాగే షేప్స్ ఐరన్ అయితే కన్ఫామ్గా చేసుకోండి స్కాలప్ డిజైన్ మనం రెడీ చేసే బ్లౌజులకు మొత్తం. ఇంకా అలాగే నేను ఇప్పుడు టాప్ సైడ్ ఒక స్టిచ్ కూడా వేసుకుంటున్నాను, అదే రౌండ్ షేప్గా. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఈ బ్లౌజ్ ఎంతమందికి నచ్చింది అనేది ఫైనల్ లుక్ చూసి లైక్ ఇచ్చేసేయండి. ఇంకా అలాగే
ఈ బ్లౌజ్ కాస్ట్ ఎంత తీసుకోవచ్చు, ఎంబ్రాయిడరీ డిజైన్ కాస్ట్ ఎంత తీసుకోవచ్చు అనేది కూడా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చిందనమాట. ఇప్పుడు మళ్ళీ నేను టాప్ సైడ్ ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. మనం ఎంత పర్ఫెక్ట్గా షేప్ కుడతామో అంత నీట్గా బ్లౌజ్ ఫినిషింగ్ అయితే వస్తుందన్నమాట. చూడండి ఇప్పుడు మనము ఇంకా నేనైతే టాప్ స్టిచ్ అయితే వేసాను కదా, లైనింగ్ చుట్టూ అయితే ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉండేదల్లా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే బ్లౌజ్ రెడీ అయిపోయినట్టే. ఇంకా మనము ఈ విధంగా చేసుకుంటే ఇప్పుడు సైడ్ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ పక్కలోనే మనం స్టిచ్ వేసుకొని ఉంటాం కదా, ఆ స్టిచ్ దగ్గర మొత్తం చుట్టూ కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు చూసారు కదా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇదే విధంగా మనము నెక్స్ట్ అయితే చూపించేసాను రండి, కింద ఫ్రిల్స్ ఎలా పెట్టాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, మనము ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అయితే తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ గ్యాప్ ఇచ్చి ఫ్లవర్స్ అయితే వేసాం కదా, కరెక్ట్గా అవి ఒకదాని పక్కన ఒకటి వచ్చేట్టుగా చూసుకొని ఫ్లేవర్కి గ్యాప్ ఉండేట్టుగా అయితే ఫ్రిల్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా కరెక్ట్గా మనకు ఫ్లవర్కు పక్కన వస్తే ఫ్రిల్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఇదే విధంగా మొత్తం చుట్టూ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా అలాగే వీడియో ఏదైనా క్లారిటీ లేకపోయినా కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ టైం క్లారిటీ ఉండేట్టుగా అయితే ట్రై చేస్తాను. ఇంకా అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి, ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటేనే మేము ఇలాంటి వీడియోస్ ఇంకా ముందుకు చేయగలుగుతాము. ఇప్పుడు మేము వీడియో తీసి ఎడిట్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాము కదా, అందువల్ల కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా నాకు తెలిసినంత మోడల్స్లో అయితే నేను ఎలా స్టిచ్ చేస్తాను, ఎలా కటింగ్ చేసుకుంటాను, ఎలా బ్లౌజెస్ స్టిచ్ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇంకా నాలాంటి వాళ్ళు కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఎలా అనేది ఈజీ మెథడ్లో అనుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుందన్నమాట. అందుకే నేనైతే ఇంకా ఇలాంటి వీడియోస్ ఇప్పటి నుంచి మోడల్స్ అన్నీ నేను షేర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు మనము ఐరన్ అయితే చేసుకుందాము. మనకి నీట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఐరన్ చేసుకుంటే. కానీ కన్ఫామ్గా ఐరన్ అయితే చేయండి. ఫ్రిల్ పెట్టిన తర్వాత ఐరన్ చేసుకుంటేనే మనకు ఫ్రిల్స్ నీట్గా అలాగే ఉంటుందన్నమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను ఐరన్ అయితే చేశానన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, మనం ఎక్స్ట్రా క్లాత్ అయితే వదిలినాను కదా, మనం అక్కడ బటన్స్ వేసుకోవాలి కదా, దానికోసం అయితే ఇంకా క్లాత్ ఒక 1 ఇంచ్ క్లాత్ అయితే ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. మన ఇష్టం అనమాట, ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు. కానీ బటన్ వేసేటప్పుడు స్టిఫ్గా ఉంటే ఓవర్లాక్ కన్నా ఈ ఫోల్డింగే స్టిఫ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే బటన్ వేసుకుంటాం కదా మనము, ప్రెస్సింగ్ బటన్, అందువల్ల ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా మనం ఇప్పుడు ఈ ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకు కావాలి అనుకుంటే టాప్ సైడ్ బ్లౌజ్ ఉంటుంది కదా, దానికి ఫ్రిల్స్కి అటాచ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనం లెహెంగాకి యూజ్ చేసేటప్పుడు బ్లౌజ్ షార్ట్గానే ఉండాలి కదా పిల్లలకి, అందువల్ల నేను బ్లౌజ్ అలా యూజ్ చేసుకుంటాను. ఇంకా బాడీ పౌడర్కి అయితే వేసినప్పుడు పొట్టిగా అయితే ఈ ఫ్రిల్స్ అయితే అటాచ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఒకసారి అటు ఒకసారి ఇట్లా అయితే వేసుకోవచ్చు. అందువల్ల నేను ఈ ఐడియాతో అయితే ఇలా స్టిచ్ చేశాను అనమాట. చూడండి, ఐరన్ చేసి ఫోల్డింగ్ చేసిన తర్వాత నీట్గా ఫినిషింగ్ ఎలా ఉందో మీరే కామెంట్ సెక్షన్లో ద్వారా తెలపండి ఫ్రెండ్స్ నాకు.
నాకైతే ఈ విధంగా అయితే రెడీ చేశాను అనమాట. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ ఎలా రెడీ చేశాను, ఫ్రిల్స్ ఎలా రెడీ చేశాను అనేది మీతో అయితే షేర్ చేసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ ఓపెన్ ఎలా పెట్టుకోవాలి అనేది మీతో చూపిస్తున్నాను. ఇక్కడ మనము బ్యాక్ ఓపెన్ చేసి బటన్స్ పెడతాం కాబట్టి బ్యాక్ ఓపెన్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు మెయిన్ పీస్ ఓపెన్ చేసుకోకుండా అలాగే పెట్టుకోవాలన్నమాట. ఓన్లీ లైనింగ్ మాత్రం ఓపెన్ చేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు రెండు లెవెల్గా రావాలి కదా, లేకపోతే మళ్ళీ మనం ఒకటి అటు ఇటు రెండు ఒకే సైడు స్టిచ్ చేస్తూ ఉంటాము. అందువల్ల ఇలా పెట్టుకుంటే మనకు కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. చూడండి, ఈ విధంగా అయితే ఒకటే సైడ్ అయితే పెట్టుకొని స్టిచ్ వేసుకుంటున్నాము. అప్పుడు మనకు కన్ఫ్యూజన్ లేకుండా రెండు సైడ్లు కరెక్ట్గా అయితే వస్తుందన్నమాట. ఇంకా ఇప్పుడు నేను ఎలా స్టిచ్ అయితే వేసాను స్క్వేర్ షేప్లో, ఇంకా అదే విధంగా నెక్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. నెక్ ఈజీగా ఉల్టా చేస్తున్నాను ఫ్రెండ్స్, లైనింగ్ ఉల్టా చేస్తున్నాను. అందువల్ల నేను ఈ విధంగా అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు నేను స్క్వేర్ షేప్లో అయితే స్టిచ్ చేసి ఇంకా సెంటర్కి అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు రెండు పీసులు ఒకటే లెవెల్గా వస్తుంది. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా లైనింగ్ని ఉల్టా చేసుకోవాలన్నమాట. ఉల్టా చేసుకొని నేను స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను టాప్ సైడు. ఇంకా పైపింగ్ ఇచ్చేట్టుకుంటే ఫస్టే లైనింగ్కి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇంకా మనం కుట్టు తిప్పియాలి అనుకుంటే ఈ విధంగా అయితే కుట్టు అయితే తిప్పించుకోవాలి అనమాట. ఇంకా మెయిన్ మనకు ఫినిషింగ్ కావాలి అంటే లైనింగ్ షింక్ చేసి ఐరన్ చేసుకుంటే మనకు లైనింగ్ అనేది షింక్ కాకుండా నీట్గా ఉంటుందన్నమాట. అందుకనే మెయిన్ బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ షింక్ చేసి ఐరన్ చేసుకోండి ఫ్రెండ్స్. తెలియలేకున్న వాళ్ళకైతే నేనైతే చెప్తున్నాను అనమాట. ఇంకా ఇదే విధంగా మనం కుట్టు తిప్పించిన తర్వాత లైనింగ్ చుట్టూ స్టిచ్ వేసుకొని ఎగస్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి. సేమ్ రెండు అదే విధంగా వేసుకోవాలి అన్నమాట. ఈ విధంగా అయితే మనము రెండు ఇలా చేసుకోవాలన్నమాట. రెండు ఇలా ఉల్టా చేసుకొనేసి ఇప్పుడు ఎగస్ట్రా ఉండేది మొత్తం లైనింగ్ చుట్టూ కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత మనం ఒకటి కాజా పట్టీకి ఒకటి బటన్ పట్టీకి అయితే కుట్టుకోవాలి. మనము బటన్ పట్టీ కుట్టేటప్పుడు మెయిన్ పీస్ పైన వేసుకొని లైనింగ్ క్లాత్ అయితే తీసుకొని స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మెయిన్ పీస్ పైన లైనింగ్ క్లాత్ పెట్టి ఉల్టా చేసుకోవాలి. అప్పుడైతే మనకి బటన్ పట్టీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. కాజా పట్టీకి అయితే మనం ఉల్టాలో వేసుకొని మెయిన్ పీస్తో స్టిచ్ వేసుకోవాలి టాప్ సైడ్కి వచ్చేట్టుగా. అప్పుడైతే మనకు కాజా పట్టీకి అయితే అది సరిపోతుంది. ఇక్కడ వీడియోలో చూడండి, నేనైతే చూపిస్తున్నాను. ఇక్కడ మనము మెయిన్ పీస్ పైన లైనింగ్ పీస్ పెట్టి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటే మనకు ఫినిషింగ్ నీట్గా అనేది వస్తుందన్నమాట. ఒకటే లెవెల్గా తీసుకొని ఫోల్డింగ్ చేసుకుంటే మనకు కాజా పట్టీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఎగస్ట్రా ఉండేది మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కాజా పట్టీ కాబట్టి కాజా పట్టీకి లైనింగ్ సైడ్ అయితే మనం తీసుకొని మెయిన్ పీస్ తీసుకొని మెయిన్ పీసు లైనింగ్ సైడ్ ఉన్నది తీసుకొని దాని మీద పెట్టి ఉల్టా చేసుకుంటే మనకి కాజా పట్టీ రెడీ అయిపోతుంది. ఇంకా వీడియోలో చూడండి స్కిప్ చేయకుండా. ఈ విధంగా మెయిన్ టాప్ సైడ్ వచ్చేట్టుగైతే మనం కాజా పట్టి రెడీ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు మనకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇంకా అలాగే ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నేనైతే లైక్ ఇచ్చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితేనే లైక్ ఇచ్చేసేయండి.
ఇంకా అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అని కామెంట్ సెక్షన్ ద్వారా తెలపండి, నేను అలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఇది 4 to 5 ఇయర్స్ పిల్లలకైతే కటింగ్ అయితే చూపిస్తాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపించాను కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.